మానవుడు శాంతి గురించి వెతుకుతున్నాడు. సత్యాన్వేషణ అన్వేషిస్తున్నాడు. మానవుడు సత్యాన్వేషణ, మోక్షాన్వేషణ చేస్తున్నాడు. ప్రభువారు క్రైస్తత్వంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనగా, మానవుడు దేవుణ్ణి అందుకోవాలి అనేది మతము. జాగ్రత్తగా ఉండాలి. మానవుడు దేవుణ్ణి మెప్పిపెట్టాలని, మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టాలని, మానవుడు దేవుణ్ణి అందుకోవాలి అనేది మతము. దేవుడు దిగివచ్చి మానవుల మధ్య నివసించి మానవులకి శాంతి సమాధానము అనుగ్రహించాలి అనేది క్రైస్తత్వం. ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్. మానవుడు దేవుడిని అందుకోవాలనేది మతము. దేవుడు దిగివచ్చి మానవుల మధ్య ఉండి మానవుల గురించి సందేశం ఇచ్చేది ఇట్స్ ఎ రిలేషన్షిప్. అది సంబంధము. దట్ ఈస్ వాట్ క్రిస్టియానిటీ ఈస్. Christianity is a relationship with a living Savior. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపునను కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. ఎప్పుడైతే అక్కడికి వచ్చారో, ఒక తెల్లపు వస్త్రపులతో ధరించిన ఒక దేవదూత ఆ రాయి పైన కూర్చొనుండి వారికి చెప్పిన మాట ఏంటి అనగా 6వ వచనం, అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. అది కలవరపడకుడి. ఇంకో ట్రాన్స్లేషన్ లో భయపడకుడి. మీకు ఈరోజు ఏది అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి. కలవరపడకుడి, భయపడకుడి. యేసు ప్రభువారు మొట్టమొదటిగా జన్మిస్తుండగా మత్తయి సువార్తలో ఆ దేవదూత వచ్చి మరియాకి చెప్పినప్పుడు, మరియా భయభ్రాంతులైనప్పుడు ఆ చెప్పిన మొట్టమొదటి మాట, డోంట్ బి అఫ్రైడ్. ఆ గొల్లలకు, మనం క్రిస్మస్ వర్తమానంలో మనం విన్నాం కదా, గొల్లలకు వచ్చి ఆ దేవదూత చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? మీరు భయపడకుడి. డోంట్ బి అఫ్రైడ్. దట్ ఈస్ ద మెసేజ్. డోంట్ బి అఫ్రైడ్. మీరు భయపడకుడి. ఎందుకు అనగా ఆయన ఇక్కడ లేరు. ఆయన చెప్పిన రీతిగా ఆయన ఆరోహణ, ఆయన చెప్పిన రీతిగా ఆయన సమాధిని గెలిచాడు. బికాజ్ వాట్ ఎవర్ హీ సెడ్ హీ ఫుల్ఫిల్డ్. వాట్ ఎవర్ హీ ఫుల్ఫిల్డ్ హీ సెడ్ హీ షోడ్ ఇట్ విత్ హిస్ యాక్షన్స్. ఆనందము, మన జీవితాల్లో ఆనందం ఉండాలి. ఎందుకు ఆనందమో తెలుసా? మన జీవితాల్లో ఎందుకు ఆనందం ఉండాలి అనగా, ఆయన సమాధి గెలిచాడు కాబట్టి మనం ఆనందించాలి. ఆయన సమాధి గెలిచాడు కాబట్టి మనం ఆనందించాలి. బికాస్ హీ హెస్ కాంకర్డ్ ద డెత్, బికాస్ హీ హెస్ కాంకర్డ్ ద టూమ్. నీకు నాకు ఉన్న ఒక నిరీక్షణ, క్రైస్తవుడుగా ఉన్న నిరీక్షణ. వింటున్నారు కదా? క్రైస్తవుడుగా ఉన్న నిరీక్షణ. నా వాయిస్, నా స్వరాన్ని వింటున్న వారు ఎవరైనా, వారి కుటుంబంలో వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే, దిస్ ఈస్ ఫర్ దెమ్. బాధ. నాన్నగారు సెప్టెంబర్ 25, 2021 అనుకునే రీతిగా, ఇన్ ఏ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ వే నడుచుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్స్తో, నర్స్తో మాట్లాడుతూ వచ్చారు. ఎంతో హెల్తీగా వెళ్ళిన నాన్నగారు మళ్ళా తిరిగి ఇంటికి రాలే. Death is very painful. Death is very, very heartbreaking. Death is the one of the things that we don't want in our lives is death. కానీ ఈ వాక్యము, ఈ ప్రత్యేకమైన ఈ వచనం మనకేం చెప్తుంది అనగా, ఆనందము. ఎందుకు ఆనందము అనగా, జాగ్రత్త ఉండాలి. మనకంటే ముందుగా వెళ్ళిన వారిని మనము ఒక దినాన్ని మనము చూస్తాము అనే నిరీక్షణ దిస్ వర్స్ టెల్స్ us. ఎందుకు అనగా, యేసు ప్రభువారు సమాధిని గెలిచారు, యేసు ప్రభువారు మరణాన్ని గెలిచారు. కాబట్టి వీఆర్ ఆల్సో గోయింగ్ టు సీ అవర్ లవ్డ్ వన్స్ we close our eyes on this earth. నాకు నిరీక్షణ, నాన్నగారిని నేను ఈ భూలోకంలో కనులు మూచిన వెంటనే యేసు ప్రభువుని నేను చూస్తాననే నిరీక్షణ, నాన్నగారిని నేను చూస్తాను అనే నిరీక్షణ, ఆనందము. వారు చెప్పారు, భయపడుకుడి. ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ లేరు. He is risen. That shows the delight. The person is not here. Then he says the power of God, Parishuddhatma Shakti. He is risen. Christ overcome death. He overcome nature. He overcame the grave with the power of Jesus Christ.